మరి మిథున రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? ఈ మిథున రాశి వాళ్ళకి ఈ మాసకాలం మరి నిన్నటిదాకా కుజుడు రుజుమార్గంలో వక్రగతిన ఉన్నాడు. అంటే కుజస్తంభన జరిగింది. ఈ మిథున రాశి వారికి కుజస్తంభన వల్ల శత్రువులు యాక్టివేట్ అయిపోయారు. మరి ఫైనాన్షియల్గా గడిచిపోయిన 3 మాసాలు దాదాపుగా 6 మాసాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మరి ఎంతో డబ్బు వచ్చి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. మరి ఎంత డబ్బు వచ్చినా ₹1 ఈ రోజు వరకు వాళ్ళ చేతిలో ఉండి ఉండకపోవచ్చు ఖచ్చితంగా. మరి లక్షల రూపాయలు సంపాదించి ఉంటారు ఇప్పటికీ గడిచిపోయిన 6 మాసాల్లో. అయినా సరే అప్పుల్లోనే ఉంటారు ప్రజెంట్ మిథున రాశి వాళ్ళు. కారణం ఏంటయ్యా అంటే ఈ కుజస్తంభన వల్ల చాలా ఇబ్బందులు. మరి ఏది చేసినా తప్పుగా ఎదుటివాడి కనపడటం, మరి ఏది మాట్లాడినా మంచి మాట్లాడితే కూడా చెడు ఎదురు కావడం, మరి ఫైనాన్షియల్గా అప్పుల పాలు కావడం, ఎంత డబ్బులు వచ్చినా సరిపోకపోవడం. ఇప్పుడు ఈ నెలలో ఒక 20 లక్షలు సంపాదించారనుకోండి, మళ్ళీ ఎవడన్నా నెల డబ్బు అప్పటికి ఏమంటాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అబద్ధం చెప్తున్నావు అంటాడు. ఎవడు నమ్మడు. అటువంటి ఖర్చులు ఈ మిథున రాశి వాళ్ళు గత 6 నెలల నుంచి ఫేస్ చేసి ఉంటారు. మరి గుడ్ న్యూస్ ఏంటంటే కుజుడు మారుతున్నాడు కాబట్టి చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఫైనాన్షియల్ కష్టాలు తీరుతాయి. కుజుడు మారుతున్నాడు. మరి ఎటువంటి ఇబ్బందులు పడ్డారు ఇప్పటి వరకు, డబ్బులు దరిద్ర స్థితి ఎంత ఇబ్బంది పడ్డారంటే అటువంటి ఇబ్బందులు పడ్డ వాళ్ళందరూ కూడా పైకి తేలుతున్నారు. ఇంకా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోతాయి. ఏదైతే సినిమా రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, మరి రాజకీయ రంగంలో వాళ్ళకి ఇక్కడి నుంచి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. మరి లగ్నంలో కుజుడు వస్తున్నాడు కాబట్టి పట్టుదల ఎక్కువ ఉంటుంది. అంటే దెబ్బతినే పులి అంటారు చూసారా, మనం ఎంత కష్టపడ్డా ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడు మనల్ని ఏం చేస్తుంటాడు, వీడిని ఏదో రకంగా నాశనం చేయాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ప్రతి వృత్తిలో. ఈ మిథున రాశి వాళ్ళు చాలా అనుభవించి ఉంటారు ఇటువంటి సమస్యలు. మరి గతాన్ని గుర్తుపెట్టుకొని కసితో కనుక పనిచేసినట్లయితే ఈ మాసంలో వాళ్ళు అనుకున్న శత్రువర్గాన్ని అధిగమించి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఈ మాసం ఇది ఒక ఆధారంగా ప్రధానంగా ఉండబోతుంది మిథున రాశి వాళ్ళకి. తర్వాత చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనానికి లోటు ఉండదు. మరి అన్నదమ్ములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల వ్యవహారాలు ఏవి కూడా సెటిల్ కావు. మరి ఆస్తుల విషయంలో కానివ్వండి, అన్నదమ్ముల వ్యవహారాల్లో కానీ. తర్వాత 3వ స్థానానికి వచ్చేటప్పటికి అగ్రెసివ్నెస్ అంటారు. మెయిన్ ప్రధానంగా కోపం పనికిరాదు. నిదానంగా ఆలోచనతో గనక ముందుకెళ్ళినట్లయితే మరి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి సూచన కనపడుతుంది. తర్వాత బుధుడు అష్టమంలో పడడం వల్ల తల్లికి అనారోగ్య సూచనలు కనపడుతూ ఉన్నాయి. మరి తల్లికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మెడికేషన్ అనేది అవసరం అవుతుంది. తర్వాత వీళ్ళకి కూడా వీక్నెస్ లాంటిది వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సూచన. తర్వాత షష్ఠ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ యొక్క మిథున రాశి వాళ్ళ లగ్నంలో ఉండడం వల్ల ఇందాక చెప్పుకున్నట్టు శత్రువర్గం ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఏదైతే భూ సంబంధమైన వ్యవహారంలో బలానా పని కావాలి అనుకుంటారో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, బ్రోకరేజ్ కొంతమంది బ్రోకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ల్యాండ్స్ అమ్మటం కొనే వాళ్ళకి కూడా బాగుంటుంది. తర్వాత ఈ యొక్క షేర్ మార్కెట్ కూడా కుజుడే అధిపతి కాబట్టి మరి గత 3 మాసాల్లో ఎంతో దెబ్బతిని ఉంటారు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఫైనాన్షియల్గా చెప్పుకున్నాం. షేర్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరి గురువు గారు అద్భుతంగా ఉండబోతుందని కదా అని చెప్పి దేంట్లో పెడితే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సూచనలు మాత్రమే, కానీ జాగ్రత్తగా ఆలోచించి మార్గం తీసుకోవాలి మిథున రాశి వాళ్ళు. అంటే పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు ఖచ్చితంగా. ఈ స్పెక్యులేషన్ కానివ్వండి, మరి ఈ యొక్క ఇందాక అనుకున్నటువంటిది షేర్ మార్కెట్ ఈ మాసం చాలా బాగుంటుంది మిథున రాశి వాళ్ళకి. తర్వాత భార్యతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే కుటుంబంలో కొంత చికాకులు పడి ఉంటారు. భార్యతో కొన్ని ప్రతికూలతలు, కొన్ని మాట పట్టింపులు, మరి అయిన వాళ్ళ వల్ల, మరి ఉద్యోగంలో కొన్ని రకరకాల ఇబ్బందుల వల్ల భార్యకి అనారోగ్యం వచ్చి ఉంటుంది. భార్యతో కొన్ని చికాకులు, కుటుంబంలో కొంత చికాకు ఖచ్చితంగా అనుభవించి ఉంటారు. ఆ చికాకులన్నీ కూడా ఇక రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఓవరాల్గా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలామంది అప్సెట్ అవుతున్నారు.
ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది, దాంట్లో అనుమానం లేదు. మరి మిథున రాశి వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకునే అవకాశాలు ఉన్నాయా గురువు? తప్పనిసరిగా మిథున రాశి వాళ్ళు విష్ణుమూర్తి ఆరాధన, అంటే రామాలయం దగ్గరలో ఉంటే రాముడికి ప్రదక్షిణ, ఉమ్, ప్రతి శనివారం కూడా వీలుంటే తులసిమాల వేయడం, ఉమ్, మరి రాముడికి వడపప్పు పానకం ప్రీతి కాబట్టి నివేదన పెట్టడం. ఉమ్, మరి గుళ్ళోకి వెళ్ళే ఓపిక లేదనుకోండి, ఇంట్లో రాముల వారి పటం పెట్టుకొని ఉమ్, శ్రీ మహావిష్ణువు పటం పెట్టుకొని ఉమ్, కాస్త వడపప్పు పానకం పెట్టుకుని నైవేదన పెట్టి ఉమ్, వాళ్ళ చేతనైన విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే కూడా ఉమ్. చిన్న చిన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఇవి బాగా పనిచేస్తాయి. థ్యాంక్ యూ గురువు గారు.